హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో పోకో F1లో .os 5.01 వర్షన్ ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. అట్లాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th April 2021 మీద రన్ అవుతుంది. కెర్నల్ వచ్చేసి దీనిలో ఏరో కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మనకి MI 12కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్, హాట్స్పాట్, వైఫై ఇవన్నీ పర్ఫెక్ట్గానే వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ కస్టమైజేషన్ ఉంది కదా, కస్టమైజేషన్లో వాల్పేపర్ సెక్షన్లో కొన్ని కొత్త వాల్పేపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. అట్లా ఇక్కడ ఏరో మార్క్స్ ఉన్నాయి కదా, ఏరో మార్క్స్లో ట్యాప్ చేస్తే మనకి లాక్ స్క్రీన్లో ఎలా ఉంటుంది, హోమ్ స్క్రీన్లో ఎలా ఉంటుంది వాల్పేపర్ అనేది మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి లాక్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. అట్లా ఇక్కడ క్లాక్ ఇంటర్ఫేస్ కూడా మనకి ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా. అట్లాగే స్టేటస్ బార్స్కి సంబంధించిన ఐకాన్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ ఇండికేటర్ సింబల్ ఉంది కదా, బ్యాటరీ ఇండికేటర్ సింబల్ మనకి ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది చూసారా, నేను ఇక్కడ చేంజ్ చేసి అప్లై చేశాను, ఇక్కడ మారింది కదా. ఇక్కడ మనకి బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. పర్సంటేజ్ కావాలి అనుకుంటే జస్ట్ మనం దీన్ని స్వైప్ చేస్తే చాలు, ఇట్లా బ్యాటరీ మనకి ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది. లేదు అట్లా కాకుండా మనకి దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనం ఎప్పుడైతే స్వైప్ డౌన్ చేస్తామో నోటిఫికేషన్ సెటర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది క్విక్ సెట్టింగ్ స్టైల్లో. మీకు ఎలా కావాలంటే మీరైతే అలా సెట్ చేసుకోవచ్చు. అట్లాగే క్లాక్కి సంబంధించిన కస్టమైజేషన్ కూడా ఇక్కడ మనకి మార్చారు. జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే మనకి క్లాక్ కనిపిస్తుంది. దీన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే మనకి క్లాక్ హైడ్ అయిపోతుంది. రైట్ సైడ్లో కావాలా, లెఫ్ట్ సైడ్లో కావాలనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సెంటర్లో కూడా ఆప్షన్ ఇచ్చాడు, కానీ సెంటర్లో మనకి నాచ్ ఉంటుంది కదా, ఇక్కడైతే మనకి కనిపించదు, ఇదొక ఆప్షను. నెక్స్ట్ అలాగే సెకండ్స్ కూడా మనం కావాలి అంటే టర్న్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. AM, PMకి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. అది కొంచెం మనకి సైజు చిన్నగా కావాలా, పెద్దగా కావాలనేది కూడా మారుతాను చూసారు అక్కడ. నెక్స్ట్ అట్లాగే మనకి ఇంటర్నెట్ స్పీడ్ని కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు కావాలి అంటే. ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు మనకి లైట్ వెలగాల వద్దా, అలాగే లైట్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనకి లైట్ బ్లింక్ అవ్వాలా వద్దా అనేది మరి ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. క్విక్ సెట్టింగ్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. టైల్స్ మనకి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. టైటిల్ ఉంది కదా, టైటిల్ని కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, టైల్ కింద మనకి నేమ్, దేనికి సంబంధించిన నేమ్ అయితే కనిపిస్తుంది. అట్లా కాకుండా జస్ట్ మనకి ఓన్లీ సింబల్ కూడా చాలు, టైల్ అవసరం లేదు, టైల్కి సంబంధించిన టైటిల్ అవసరం లేదు అనుకుంటే దీని మీద ట్యాప్ చేస్తే జస్ట్ మనకు ఓన్లీ టైల్స్ మాత్రమే కనిపిస్తాయి, టైటిల్స్ అయితే కనిపించవు. అట్లాగే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి టైల్ మిడిల్లో ఇక్కడ ఫిల్ అయి ఉంటుంది కదా కలరు, ఆ కలర్ మనకు కావాలా వద్దనేది దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే నెంబర్ ఆఫ్ రోస్ని కానీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కానీ జస్ట్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ థీమ్స్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ కలర్ ఉంది కదా, ఆ ఇంటర్ఫేస్ కలర్ని కూడా మనం ఇక్కడ నుంచి కలర్ని చేంజ్ చేసేసుకోవచ్చు. టోటల్ చేంజ్ అయిపోయింది చూసారా. అట్లాగే ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి, వీటిలో మీకు ఏది కావాలంటే అది అయితే చూస్ చేసుకోవచ్చు. RGB కలర్స్ అయితే మనం కస్టమైజేషన్ మనకి దీనిలో ప్రొవైడ్ చేయలేదు. డార్క్ మోడ్కి, లైట్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ మనం ఇక్కడ నుంచే అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ రీసెట్ కస్టమ్ ఎసెన్స్ అని ఉంది కదా, జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు మీరు చేసిన కస్టమైజేషన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ అన్నీ మనకి టర్న్ ఆఫ్ అయిపోతాయి. అట్లాగే నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఫాంట్స్ ఏది కావాలంటే అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఐకాన్ ప్యాక్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. జస్ట్ మనకి ఆ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇంటర్ఫేస్ని మాత్రమే చేంజ్ చేశారు. పిక్సెల్ ఉంది కదా, పిక్సెల్ ఎక్స్పీరియన్స్లో మనకి ఏవైతే ఉంటాయో టోటల్ అవే దీనిలో కూడా ఉన్నాయి. ఐకాన్ షేప్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే ఉన్నాయి. నెక్స్ట్ అట్లాగే సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో జస్ట్కి సంబంధించిన ఆప్షన్స్లో కొన్ని కొత్తవి అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. దీనిలో ఇక్కడ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీరు పవర్ బటన్ అయితే ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు టార్చ్ లైట్ ఆన్ అవుతుంది, ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు దీనిలో. అట్లాగే డబుల్ ట్యాప్ టు స్లీప్ ఆప్షన్స్ ఇచ్చారు చూసారా. ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకుంటే స్టేటస్ బార్ ఉంది కదా, స్టేటస్ బార్ దగ్గర డబుల్ ట్యాప్ చేస్తే మీకు మొబైల్ అయితే లాక్ అవుతుంది. అట్లాగే డబుల్ ట్యాప్ టు స్లీప్ కానీ డబుల్ ట్యాప్ టు వేక్ కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. అట్లాగే నెక్స్ట్ 3 ఫింగర్ స్క్రీన్ షాట్ ఉంది కదా, 3 ఫింగర్ స్క్రీన్ షాట్ ఆప్షన్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకుంటే రైట్ సైడ్లో అయితే మనకి వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, అట్లా కాకుండా దీన్ని ట్యాప్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఇంకొక ఆప్షను మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఉంది కదా, నావిగేషన్ పిల్ అని, దీన్ని మనం పెంచితే నావిగేషన్ పిల్ ఎంత ఉంది కదా, ఇదైతే మనకి పెరుగుతుంది. దీన్ని ఎప్పుడైతే టర్న్ ఆఫ్ చేస్తామో మనకి పిల్ కనిపించకుండా పోతుంది. నెక్స్ట్ దీన్ని మిడిల్లో సెట్ చేసుకుంటే మీడియం సైజులో అయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ అట్లాగే పాకెట్ మోడ్ ప్రొవైడ్ చేశారు. పాకెట్ మోడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి.
నెక్స్ట్ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనం పవర్ రీస్టార్ట్ చేస్తాం కదా మొబైల్ని, రీస్టార్ట్ చేసిన ప్రతిసారి బయోమెట్రిక్ అనేది ఇస్తేనే మొబైల్ అనేది మనకి టర్న్ ఆన్ అవుతుంది. యాక్చువల్గా మనకి మోటో మొబైల్స్ ఉంటాయి కదా, మోటోలో మొబైల్స్లో ఈ డిఫాల్ట్గా ఈ ఆప్షన్ అయితే ఉంటుంది, కొంచెం సెక్యూర్ ఆప్షనే, కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇవైతే టోటల్ కస్టమైజేషన్కి సంబంధించినవి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అంత ఫాస్ట్గా అయితే బ్యాటరీ డ్రైన్ అవ్వట్లేదు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సిస్టమ్ నావిగేషన్ ఉంది కదా, సిస్టమ్ నావిగేషన్లో మనకి అన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి 3 బటన్ నావిగేషన్ బార్, 2 బటన్ నావిగేషన్ బార్, అట్లాగే సైడ్ స్వైపింగ్ సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే మనకి దీనిలో డెవలపర్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఎంఐలో మ్యాక్సిమం ఉండే డెవలపర్ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేశారు. అంటే సిస్టమ్ ల్యాగింగ్ అనేది మనకి ఎక్కడా లేదు, చాలా స్మూత్గా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ ఆప్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. అట్లాగే స్క్రీన్ షాట్ ఉంది కదా, స్క్రీన్ షాట్ తీసి మనం ఇక్కడ నుంచి అయితే షేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. బిల్డ్ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. అట్లాగే నోటిఫికేషన్ సెటర్లో మోడ్ చేంజ్ చేసినప్పుడల్లా ఇక్కడ జనరల్ మోడ్లో ఉంటే మనకి ఎటువంటి నోటిఫికేషన్ లేదు. ఇక్కడ మనం వైబ్రేట్ మోడ్లో ఇన్ కేసు ఒకవేళ మనం వైబ్రేట్ మోడ్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ సెట్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ మనకు చూపిస్తుంది. అది చూడటానికి చాలా నీట్గా ఉంది, బాగుంది కూడా. అట్లాగే బ్యాటరీకి సంబంధించిన చిన్న ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, చూడటానికి కూడా బాగుంది కదా. అట్లా క్లాక్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇక్కడ మెన్షన్ చేశారు. కొంచెం చూడటానికి మొత్తం చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనకి డిసెండెంట్ ఎక్స్ ఓల్డ్ వర్షన్ ఉంది కదా, దానిలో యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఇంటర్ఫేస్ ఉంటుంది మనకి. ఇంక్లూడ్ మనకి బ్రైట్నెస్ కంట్రోలర్ ఉంది కదా, బ్రైట్నెస్ కంట్రోలర్తో సహా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుంది మనకి డిసెండెంట్ ఎక్స్లో. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, దీని రివ్యూ అయితే ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టాలేషన్కి మనకి టోటల్ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైలు, ఇది వచ్చేసి మనకి .os ఫైలు, అట్లాగే ఇది ఉంది కదా డిజేబుల్ఫోర్సెన్క్రిప్షన్. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీ సెక్షన్ ఓపెన్ చేసేసుకుని సెక్యూరిటీ సెక్షన్లో ఇక్కడ నన్ను ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే టోటల్ సెక్షన్ మొత్తం మనకి లాక్ స్క్రీన్ సెక్షన్ అంతా టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ చేసేసుకుని మొబైల్ని పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. వచ్చాక వైపు, అడ్వాన్స్డ్ వైప్ ఓపెన్ చేసుకుని డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. వచ్చేసి ఇన్స్టాల్, మీరు ఎక్కడ సెట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్. అయింది కదా, బ్యాక్ వచ్చేసి .os 5.0 ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి దీన్ని కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ వచ్చి డిజేబుల్ఫోర్సెన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ అయ్యాక రీబూట్ సిస్టమ్. .os బూట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, .os 5.01కి సంబంధించిన ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.